హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కుర్రోడు. ఈరోజు వీడియో వచ్చేసి అరటిలో మైక్రోన్యూట్రియన్ సమస్య. మైక్రోన్యూట్రియన్ సమస్య ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. అరటిలో మైక్రోన్యూట్రియన్ సమస్య ఎలా ఉంటుందంటే గెల ఎండిపోయినాక ఇలా ఉంటున్నాము. ఏమవుతుందంటే గెల అనేది సైజు రాదు, చాలా చిన్నదిగా ఉంటుంది గెల. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా ఉంటుంది మైక్రోన్యూట్రియన్ ప్రాబ్లం అంటే కాయ అనేది సైజు రాదన్నమాట. అలాగే సన్నగా ఉంటుంది కాయ. చెట్టు చూడండి అంటే చెట్టు ఏమో మొద్దేమో లావు, హైట్ చూడండి, హైట్ ఉంది, లావు ఉంది, అన్నీ ఉంది. చెట్టు హైట్ ఉంది, లావు ఉంది, అన్నీ ఉంది. కాయ ఏమో సన్నం. చూడండి ఇదంతా మైక్రోన్యూట్రియన్ సమస్య అన్నమాట. చూడు చెట్టు ఎంత హైట్ ఉందో, చెట్టు ఎంతలా ఉందో, చెట్టు చూడండి ఎంతలా ఉందో. చెట్టు వచ్చి దగ్గర దగ్గర ఒక 20 ఇంచులు దగ్గర ఉంది. ఒక 10 feet హైట్ ఉంది. ఇది మైక్రోన్యూట్రియన్ ప్రాబ్లం అన్నమాట. చూడండి చెట్టు ఎలా ఉందో చూడండి. ఈ 2 చెట్లు కూడా చూడండి, ఒకటే కాదు, ఈ 2 చెట్లు కూడా చూడండి ఎలా ఉంటుంది మైక్రోన్యూట్రియన్ ప్రాబ్లం అనేది. చూడండి ఇది కూడా అంతేనా, మొత్తం ఎంత హైట్ ఉందో చూడండి. మైక్రోన్యూట్రియన్ ప్రాబ్లం ఎంత, ఇది మైక్రోన్యూట్రియన్ సమస్య. అదే మైక్రోన్యూట్రియన్ లేని సమస్య లేని చెట్టు చూడండి, సేమ్ లావే, సేమ్ హైటే, కానీ గెల అనేది ఇలా వస్తుంది, ప్రాబ్లం లేనిది. కాయ బాగా వస్తుంది అన్నమాట, ప్రాబ్లం లేనిది. చూడండి కొన్ని ప్రాబ్లం లేని అన్నమాట. చూడండి సేమ్ హైట్, సేమ్ గెల ఎలా ఉందో చూడండి, ఎలా ఉంది. ఇది మైక్రోన్యూట్రియన్ ప్రాబ్లం అనేది ఏం చేయాలంటే దానికి స్ప్రేయింగ్ ఇవ్వాలన్నమాట. మైక్రోన్యూట్రియన్ స్ప్రేయింగ్ ఇవ్వాలి. ఫార్ములా 6 కానీ ఫార్ములా 4 కానీ ఒక 2 టైం నుంచి 3 టైం వరకు స్ప్రే చేసుకోవాలి. లీటర్కి వచ్చేసి 3 ml నుంచి 5 ml వరకు వేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ స్ప్రేయింగ్ కొంచెం తగ్గించేసి సెకండ్ థర్డ్ స్ప్రేయింగ్ కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇది వచ్చినా కానీ కొట్టేదానికన్నా రాకముందే కొట్టుకుంటే మైక్రోన్యూట్రియన్ ఒకసారి బాగుంటుంది. లేదంటే డ్రిప్ ద్వారా భూమిలో ఇచ్చుకునేది మంచిదే. మైక్రోన్యూట్రియన్ భూమిలో ఎకరాకు ఒక 2 కిలో లేదంటే 1.5 కిలో అలా ఇచ్చుకుంటే మంచిది. లేదంటే ఒక 2 టైం స్ప్రేయింగ్ చేస్తే బాగుంటుంది. చెట్టు అయితే ఎప్పుడైతే ఎండిపోతుందో మొగ్గిస్తామో అప్పుడు దాన్ని స్ప్రే చేసుకున్నామనుకో ఇలాంటి సమస్యలు ఏమైనా చాలా సన్నగా చూడండి. కాయ అనేది ఇది రెడీ కాదు, అంతే. ఇది ఇన్ని రోజులు అలాగే ఉంటాను. మొద్దేమో ఎంతలా ఉంది చూడండి, మొద్దు బాగుంది. కాయ అనేది ఇలాగే ఉంటుంది అన్నమాట. ఈ సమస్య ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్ స్ప్రే చేసుకోవాలి. అగ్రికల్చరల్ అనేది చెప్తారు, లేదంటే షాప్లోకి వెళ్ళి అని చెప్తారు. లేదంటే మైక్రోన్యూట్రియన్ స్ప్రే చేసుకోవాలి. 4 కానీ ఫార్ములా 6 కానీ స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకుంటే కానీ దీని ప్రాబ్లం అనేది నిర్వహించలేము అనమాట. లేదంటే ప్రాబ్లం అవుతుంది. అంతా ఇది ప్రాబ్లం, అంతా ఇది మైక్రోన్యూట్రియన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటుందండి. చూడండి ఈ మొద్దు ఎలా ఉందో, మొద్దు అంతా లావుగా ఉందన్నమాట. మొద్దు హెవీగా ఉంది, గెల ఏమో ఇలా ఉంది, ఎలా అయిపోయింది చూడండి అంతా.
అలాంటి ప్రాబ్లం లేకపోతే ఇలా వస్తుంది ప్రాబ్లం లేని చెట్టు. సేమ్ సైజ్ బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని దాని ప్రకారం మేము వీడియో చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.